ఈరోజు దేవారం నియోజకవర్గం వీరవాసరం మండలం వీరవాసరం టౌన్లో సంక్రాంతి సంబరాలు ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఆ ఇనాగ్రేషన్కి వెస్ట్ గోదావరి డిస్టిక్లో అన్ని పార్టీల పెద్దలకు ఆహ్వానం పలికాము. ఆ ఆహ్వానం సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా విచ్చేస్తున్నారు. దాంట్లో చేయటం ఈ సంబరాలు అన్నదాన్ని ఏంటంటే దీన్ని సంక్రాంతి సంబరాలుగానే చూస్తున్నాను తప్ప రాజకీయ దానికి సంబంధం లేకుండా చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే అన్ని పార్టీలు కలిసి, ఎందుకంటే ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందంటే మంచి చెడ్డ లేకుండా ఇంటి పక్కన ఇష్టం లేని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ అలా ఉండకూడదని చెప్పేసి ఈ సంబరాలని జయప్రదం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలను కలిపి ఈ ప్రయాణం చేస్తున్నాము. అందువల్ల మీ ప్రెస్ వర్గంగా తెలియజేసింది ఏంటంటే ఈ సంబరాలను జయప్రదం చేసేలాగా మీరు కూడా కొంత ప్రోత్సాహం తీసుకోండి. అలాగే ఏంటంటే ఇన్ని రోజుల ముందుగా మేము ఈ సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే యువత ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ సంబంధించిన దాంట్లో ఉండడం అనేసి ఈ మొబైల్లోనే పడి యూట్యూబ్ దాంట్లోనే ఉండిపోవడం, సోషల్ మీడియాలో ఉండిపోవడం మంచి భావన కాదని చెప్పి దాన్ని ఎంతో కొంత మార్పు మనలాంటి వాళ్ళందరం చేయాలని చెప్పేసి ఈ మహిళా కబడ్డీ టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్ పెట్టడం, అలాగే స్టేట్ టోర్నమెంట్ వాలీబాల్ పెట్టడం, అలాగే జెంట్స్ తర్వాత క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, అలాగే దీంట్లో మండల వేడిగా ఉన్న దాంట్లో మొత్తం మెగా ముగ్గుల పోటీ 13వ తారీఖున పెట్టడం, ఇలాగా ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చిన్న చిన్న వాటిలో ప్రతిదీ ఏ అవకాశాన్ని కూడా వదలకుండా వాడుకుని ఈ ప్రోగ్రామ్ని మంచిగా తీసుకెళ్ళాలి, ఈ సంబరాలని ఉత్సాహంగా తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి విషయాలు అందరూ కూడా గ్రహించి ముందుకు తీసుకెళ్లాలని, ఈ సంబరాలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలకి అలాగే మీడియా వారి తరఫున కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.